హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో బైక్ సెల్ఫ్ మోటార్ ఏ విధంగా రిపేర్ చేయాలి అనే దాని మీద మన వీడియో చేయడం జరుగుతుంది. ఇది నా బైక్ అన్నమాట. దీని సెల్ఫ్ మోటార్ పని చేయట్లేదు. సరే, దీనికి సంబంధించిన సూచనలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీయే, బ్యాటరీ బాగానే ఉంది. మీకు ఇక్కడ న్యూట్రల్ లైట్ చూపిస్తాను. న్యూట్రల్ లైట్ చూడండి. బటన్ అనేది ప్రెస్ చేస్తుంటే ఇక్కడ మనకి రిలేలో సౌండ్ అనేది టిక్ టిక్ సౌండ్ అనేటువంటిది వస్తుంది, కానీ సెల్ఫ్ అనేటువంటి స్టార్ట్ అవ్వట్లేదు. ఈ సెల్ఫ్ మోటార్ ఓడి తీయాలంటే కనుక దీనికి సంబంధించినటువంటి 2 బోర్డులు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. దీనికి సంబంధించినటువంటి కనెక్షన్ ఒకటి ఇక్కడ ఉంది మనకి. ఇవి ఓపెన్ చేస్తే ఇది బయటకు వస్తుంది అన్నమాట. ఈ రెండిట్లు ఓపెన్ చేసి దీన్ని బయటకు తీయాలి. తీసిన తర్వాత దాంట్లో మనం కార్బన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి మనం చేద్దాం. ఒకసారి ఫ్రెండ్స్, మన వీడియోలో ఇప్పుడు సెల్ఫ్ మోటార్ అనేది మనం ఆల్రెడీ తీయడం జరిగింది. బండి నుంచి, మన ఎక్స్ట్రీమ్ బండి నుంచి ఈ సెల్ఫ్ మోటార్ అనేది రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఇది పనిచేస్తుందా లేదా అనేటువంటిది మనం ఆల్రెడీ బండిలో చూసాము, ఏ విధమైన రెస్పాన్స్ లేదని. ఒకవేళ మనం ఇది తీసిన తర్వాత ఇది ఎలా ఉంది అనేటువంటిది మనకు తెలియాలంటే దీంట్లో కార్బన్స్ కాంటాక్ట్ అవుతున్నాయా లేదా అనేటువంటిది కావాలంటే కనుక దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ కంటిన్యూటీ టెస్టర్ ఉంది కదా, ఈ కంటిన్యూటీ టెస్టర్ ద్వారా ఇది పనిచేస్తుందో లేదో ఈ కార్బన్స్ అనేది మనం ఇలాగ కాంటాక్ట్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ కదా ఇది, ఈ గ్రౌండ్ ఇది, దీనికి పెడితే ఇది ఖచ్చితంగా వెలగాలన్నమాట. వెలిగితేనే మనకు అది పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. దీంట్లో కంప్లైంట్లు ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చూద్దాం మనం. ఒకటి, దీంట్లో ఆర్మేచర్కి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి కార్బన్స్ అరిగిపోవడం వల్ల ఇది తిరగదనమాట. ఇక రెండవది ఏంటంటే, ఆర్మేచర్ షార్ట్ అయిపోద్ది అనమాట. షార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, దాంట్లో వైండింగ్ షార్ట్ అయినప్పుడు ఇది పని చేయదన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇది ఏమవుతుందంటే స్లోగా తిరగడం జరుగుతుంది. ఆర్మేచర్ షార్ట్ అయినప్పటికీ స్లోగా తిరుగుతుంది అనమాట. అదొకటి దీంట్లో వచ్చేటువంటి కంప్లైంట్స్. ఇప్పుడు చూసాం కదా మనం, ఇది పాజిటివ్ టెర్మినల్ అనమాట. ఇది బ్యాటరీ నుంచి వచ్చేటువంటి ఆ కాయిల్ నుంచి డైరెక్ట్గా దీనికి ఇస్తాం అనమాట. ఇది పాజిటివ్. ఇది దీనికి ఏమాత్రం తగలకుండా ఉంటుంది అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్ నుంచే తీసుకోవడం జరుగుతుంది ఒక కనెక్షన్. అయితే ఇది ఇక్కడ బోల్ట్ వేయడం జరిగింది చూడండి. అంటే ఇది ఆల్టరేషన్ చేశారనమాట. ఇది అంటే ఈ లోపల డెక్కలో ఉన్నటువంటి నట్టు పాడైపోయి ఉంటే కనుక పైన గ్రౌండ్ నుంచి కూడా బోల్ట్ వేసుకుని మనం చేయొచ్చు అనమాట. సరే, మనం ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము. దీనికి మనం ఏం చేసామంటే, దీనికి 10 నెంబరు రింగ్ అనేటువంటిది ఉపయోగించామన్నమాట. ఈ పెద్ద బోల్ట్లన్నీ ఇప్పడానికి, ఇక్కడ ఉన్నటువంటి బోల్ట్లు ఇప్పడానికి 10 నెంబర్ ఏదైతే ఉందో అది రింగ్ రేంజ్ అనేది మనం వాడామన్నమాట. తర్వాత ఇక్కడ నట్లు ఉన్నాయి చూడండి, ఇవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఈ చిన్నగా ఉన్న వాటికి జాగ్రత్తగా వీటిని బోల్ట్ అనేది ఇప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల నా దగ్గర ఆల్రెడీ దీనికి సంబంధించిన టూల్ ఉంది, దీన్ని ఇప్పుతున్నాను నేను. 2 బోల్ట్లు ఉంటాయి, అటుపక్క ఇటుపక్క, ఇది ఓపెన్ అవ్వడానికి. మీరు ఇప్పేటప్పుడు ఒకవేళ మీరు దీనికి సంబంధించింది అటు ఇటు అయిపోద్దేమో, మ్యాగ్నెట్ అటువైపు ఇటువైపు అయిపోద్దేమో అంటానికి మీరు ఏం చేస్తారంటే, ముందుగానే ఇక్కడ మార్కింగ్ లాంటిది పెట్టుకోండి. ఏదైనా మార్కర్ పెట్టి లేదా పెన్సిల్ పెట్టి ఏడెక్కి ఎక్కడ ఉంది అనేటువంటిది మనకి బిగించేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కనుక మీరు ఏం చేస్తారంటే, మార్కర్ తోటి ఏదైనా మార్క్ పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుందంటే, మనకి బిగించేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదండి. ఆ పక్కన ఈ పక్కన ఉన్నటువంటి బోల్ట్లు నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే రెండాటికి మనకి ఏమవుతుందంటే ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఆ కార్బన్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. ఇది ఏ సెల్ఫ్ మోటార్ అయినా ఒకేలాగా ఉంటుంది అనమాట. ఏ బైక్దైనా, అంటే మోడల్స్ వేరేగా ఉంటాయి, దాంట్లో ఉండేటువంటి కార్బన్స్ యొక్క మోడల్ కూడా వేరేగా ఉంటుంది అనమాట. బండిని బట్టి ఆ మోడల్స్ అనేవి వేరేగా ఉంటాయి. కొన్ని ఏమో చిన్నగా ఉంటాయి, అంచేత అన్నీ ఒకేలా ఉంటాయి. నేను బైక్ మెకానికర్ని కాదు, కానీ ఏంటంటే ఇదంతా కూడా మన సెక్షన్లోకి, ఎలక్ట్రికల్ సెక్షన్లోకి వస్తుంది కాబట్టి నేను దీన్ని రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే ఇది బయట వాళ్ళకి చేయక్కర్లేదు, కానీ మన బైక్ సంబంధించింది మన పని మనం చేసుకోవడానికి
ఎవరి మీద ఆధారపడకుండా ఉంటుంది అనేది ఈ వీడియో నేను షేర్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే బైక్ మెకానిక్ సోదరులు ఎవరైతే ఉన్నారో దాన్ని గమనించాలి. అంటే బైక్ ఇది కూడా చేస్తున్నారు అనుకోవటానికి కాకుండా ఈ సెక్షన్ అనేది మన ఎలక్ట్రికల్కి సంబంధించిన సెక్షన్లోకే వస్తుంది కాబట్టి బయట వారిది ఎవరో చేసినా చేయకపోయినా కనీసం మన ఇంట్లో వస్తువు మన బైక్ని మనం మన సెల్ఫ్ మోటార్ని మనం బాగు చేసుకోగలిగితే ఎవరి మీద ఆధారపడకుండా అది ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ అనమాట. చూడండి, ఇది రిమూవ్ చేశాను నేను. 2 బోల్ట్లు ఈ పక్కన పెడుతున్నాను నేను. తర్వాత ఇది ఓపెన్ చేయాలి. జాగ్రత్తగా స్క్రూ డ్రైవర్ పెట్టి మనం ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇలా ఓపెన్ చేస్తే వస్తుంది. ఇది చూడండి, ఇది పైన ఉన్నటువంటిది. ఇవి ఓపెన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి, లేదంటే మీరు వీడియో తీసుకోండి. అంటే మనకి రేపు మళ్ళీ బిగించాలి కదా, బిగించేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన వాచర్లు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే దీన్నే ఉంచేసుకోండి. తర్వాత ఈ మ్యాగ్నెటిక్ ఉందన్నమాట, దీన్ని మ్యాగ్నెటిక్ ఉంటుంది. ఈ ఆర్మేచర్ అన్నమాట, ఇది చూసారు కదా, ఇది మ్యాగ్నెటిక్, దీనికి సంబంధించినటువంటి ఆర్మేచర్ అన్నమాట. ఇది మనం కార్బన్స్ ఇక్కడ తగులుతాయి అన్నమాట దీనికి. ఈ మ్యాగ్నెటిక్ అటు ఇటు రివర్స్ అయినా ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది అంటారు ఈ మ్యాగ్నెట్ రివర్స్ అయితే కనుక రివర్స్లో తిరుగుతుంది మోటారు అని అంటూ ఉంటారు. అది ప్రాబ్లం ఏం కాదు, కానీ ఇక్కడ కార్బన్స్ అనేది రివర్స్ చేస్తే కనుక ఖచ్చితంగా రివర్స్లో తిరుగుతుంది అనమాట. కింద కనెక్షన్లు ఉంటాయి కదా, అవి రివర్స్ చేస్తే ఖచ్చితంగా రివర్స్లో తిరుగుతుంది. ఇంకా చూడండి, కార్బన్ అనేది బాగా అరిగిపోయింది, కనిపిస్తుంది కదా, మొత్తం డస్ట్ పట్టేసింది. ఈ 2వ కార్బన్ కూడా మొత్తం బర్న్ అయిపోయింది. ఇది ఒకసారి నేను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. దీనికి సంబంధించినటువంటి కార్బన్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఈ కార్బన్స్ అండ్ సెట్ ఇది మనకి 85 రూపీస్లో దొరుకుతుందన్నమాట. దీని మీద రేట్ ఉంది చూడండి, 87 రూపీస్ ఉంది. ఇది బైక్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది CBZ, దానికి సంబంధించి ఇలా బోల్డ్తో పాటు వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఏ బైక్ అయితే ఆ బైక్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఇట్ల ముందు ఒకసారి మనం బాగా డస్ట్గా ఉంది కాబట్టి కార్బన్స్ అవి అరిగిపోయి బాగా డస్ట్గా కనపడుతుంది కదా మీకు, ఇది చూసారా ఇంత డస్ట్ ఉంది. ఇట్లని క్లీన్ చేద్దాం. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత వీటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాము. ముందు క్లీన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీటిలన్నిటిని నేను క్లీన్ చేయడం జరిగిందనమాట. అంత క్లియర్ అయినా చూడండి. దీంట్లో ఇక్కడ ఆర్మేచర్ కూడా నేను క్లీన్ చేశాను. ఈ ఆర్మేచర్ అనేది మనకు బాగా డస్టీగా ఉంటే కనుక ఒక గొరక అయితే తీసుకుని మనం బాగా పల్చగా ఉన్నటువంటిది, పల్చగా అంటే దీని నెంబర్ 150 అనమాట. అంటే బాగా గొరక లేనిదనమాట, బాగా మెత్తగా ఉన్నటువంటిది తీసుకుని, ఇదే మనకి ఆర్మేచర్ సంబంధించిన కనెక్షన్లు కాబట్టి ఈ డస్ట్ అంతా క్లీన్ చేశాను. అది ఇక్కడ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఒకసారి ఒక విషయాన్ని గమనించాలి, కొంతమంది ఈ ఆర్మేచర్ని పెట్రోల్ పెట్టి కడిగేస్తున్నారు. అటువంటి చేయకూడదు. ఎందుకంటే పెట్రోల్ పెట్టి కడిగితే ఇక్కడ ఉన్నటువంటి కాపర్ వైర్ మీద ఉన్నటువంటి ఎనమెల్ పెయింట్ అనేది పాడవుతుంది అనమాట. అది కనుక పాడవుతే ఆర్మేచర్ అనేది షార్ట్ అయిపోద్ది. కొంతమంది మెకానిక్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రష్ పెట్టి పెట్రోల్ పెట్టి శుభ్రంగా కడిగేస్తున్నారు దీన్ని. ఈ కడగడం వల్ల ఏమవుతుందంటే ఈ కాపర్ వైర్కు ఉన్నటువంటి పైన కోటింగ్ ఏదైతే ఉందో అదేమవుతుందంటే పాడైపోద్ది అనమాట. అది పాడైపోతే ఈ ఆర్మేచర్ అనేది షార్ట్ అయిపోద్ది, పనిచేయడం మానేస్తుంది. కొన్ని రోజులు పనిచేస్తుంది, తర్వాత మొత్తం షార్ట్ అయిపోద్ది అనమాట. అంచేత అలా కాకుండా మామూలుగానే క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి ఎంత వచ్చిందో చూసారా. ఇదంతా ఏంటంటే మన కార్బన్స్ అరిగిపోయినవి ఉంటాయి కదా, కార్బన్ లోపల అరిగిపోద్ది కదా, అరిగిపోయిందంతా కూడా డస్ట్ బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి దీంట్లోనే ఉంటుంది అనమాట ఆ కార్బన్స్ది. సరే, ఇప్పుడు మనం ఈ ప్లేట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన బోల్ట్ ఒకటి ఉంది ఇక్కడ, ఇది ఓపెన్ చేద్దాం మనం. ఇది పాజిటివ్ టెర్మినల్ అనమాట దీనికి ఇచ్చేది మన పాజిటివ్. ఇది బాడీకి ఏమాత్రం కూడా టచ్ అవ్వదు. టచ్ అవ్వకుండా ఇక్కడ కొన్ని వాచర్లు ఉంటాయి, మీకు చూపిస్తాను నేను. చూసారు కదా, దీనికి సంబంధించినటువంటి వాచరు ఇలాగ ఉంది చుట్టూని. అంటే దీని నుంచి బాడీకి ఏమాత్రం కూడా షార్టేజ్ ఉండదన్నమాట. దీని నుంచి మనం ఈ బోల్ట్ అనేటువంటిది రిమూవ్ చేసేసి ఈ బోల్ట్ రిమూవ్ చేద్దాము.
ఇది ఎప్పటి నుంచో మనకి కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి ఈ బోల్ట్ రిమూవ్ చేసేసి మీకు అది మళ్ళీ సేమ్ మళ్ళీ ఇటువంటి బోల్ట్తే మనకి దీంట్లో ప్యాకెట్లో ఇస్తారనమాట. సేమ్ మీకు కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. మళ్ళీ అదే ఎక్కించేద్దాము. ఎక్కించేసి బ్రష్లు ఎక్కించినాక మీకు చూపిస్తాను. మళ్ళీ వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఈ దీంట్లో ఉన్నటువంటి కార్బన్స్ అనేది ఎక్కించడం జరిగింది. ఈ బోల్ట్ ఎలా ఉందో దాంట్లో రీప్లేస్ చేయడమే. ఈ కార్బన్స్ ఎక్కించేటప్పుడు ఈ పక్కన లైట్గా కొద్దిగా గాడి ఉంటుంది అనమాట. చూసుకోండి, ఇలా కటింగ్ ఉంటుంది అనమాట. దీంట్లోకి ఇలా పట్టేలాగా గాడి ఉంటుంది. అది మాత్రం దీని వైపు వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్లు ఇవ్వడం జరుగుతుంది. స్ప్రింగులు ముందు దాని వెనకాల తోసి దాని పక్కనే ఈ కార్బన్స్ అనేటువంటి పెట్టాలి. ముందుగానే ఇక్కడ చివర క్లీన్ చేసుకున్నది కొద్దిగా గ్రీజ్ పెట్టాం మనం. ఆ క్రీజ్ అనేటువంటిది మనకి ఇటువంటి క్రీజ్ అనేది వాడాలన్నమాట లోపల వాటికి. కాబట్టి మామూలు క్రీజ్ అనేది అంతగా పనిచేయదు, అది లొద్దేహద్దు. కాబట్టి ఇది కొంచెం బాగుంటుంది. ఇటువంటిది మనం ఈ స్ప్రింగ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దీంట్లోకి ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ అతికినటువంటి వైర్ ఏదైతే ఉందో ఇది పైకి ఉండాలన్నమాట. ఈ అతికిన వైరు పైకి ఉండేలాగా చూసుకోండి. దీని పక్కన గాడి ఉంటుంది, చూసుకోండి మీరు. ఈ గాడి అనేది ఆర్మేచర్కి వెళ్ళాలి. కొద్దిగా అంటే సొట్ట కింద ఉంటుంది అన్నమాట. మీరు ఇలా పెట్టిన తర్వాత ఈ స్ప్రింగ్ దగ్గరికి దీన్ని తోసి జాగ్రత్తగా ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పెట్టుకుని మీరు ఈ కార్బన్స్ ఈ గాల్లోకి ఎక్కించుకోవాలి. ముందు ఈ కార్బన్స్ ఈ గాల్లోకి ఎక్కించుకొని ఎలా పట్టుకుంటే మీకు సెట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ రెండవది కూడా ఆ విధంగానే వేసుకున్న తర్వాత అలా పట్టుకొని ముందు ఆర్మేచర్ ఎక్కించాలన్నమాట. ఆర్మేచర్ ఎక్కించిన తర్వాత అప్పుడు మ్యాగ్నెట్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. చూడండి, మనకి వీడియో లెంత్ అయిపోతుంది బాగాను. ఇది మీకు ఎక్కించేసి నేను చూపిస్తాను. అంటే ఇవి కొద్దిగా ఇబ్బంది పడతాయి, ఎందుకంటే స్ప్రింగులు కదా. ఏమవుతాయంటే సరిగా మనకి మాట వినవు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఎక్కించుకోండి. గాలికి ఎక్కించుకున్న తర్వాత ఈ వైర్ పట్టుకోండి. వైర్ పట్టుకుంటే మీకు ఉండదన్నమాట. నెక్స్ట్ ఇది కూడా దీనికి సంబంధించిన డెప్ప స్క్రూ కనుక ఊడి రాలేదనుకోండి, మనం ఇలాగ పైనుంచి కూడా బోల్ట్ వేసుకుని మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్టరేషన్ చేసింది అందుకే. అంటే దీనికి ఆల్రెడీ ఒక కనెక్షన్ ఏమో దీంట్లో ఉన్నటువంటి డెక్క ఉంటుంది అనమాట. ఆ డెక్క స్క్రూ కనుక ఊడి రాలేదనుకోండి ఇరిగిపోతాయి కొన్ని. అది ఇప్పి రగ్గొట్టుకుని కంటే దీని లేత్ మిషన్ మీద ఇక్కడ ఈ డ్రమ్కి మనకి కొంచెం బెజ్జం వేసుకుని ఇక్కడ నుంచి కనెక్షన్ వచ్చేలాగా, ఇది ఆల్రెడీ గ్రౌండే కాబట్టి ఒకటి ఆ కనెక్షన్ వచ్చేలాగా గ్రౌండ్ది మనం అలా ఇచ్చుకుంటే మనకి ఇది పాడవకుండా ఉంటుంది అనమాట. ఇక ఈ స్ప్రింగ్ కూడా దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం మనం. చేసిన తర్వాత మనకి ఇవి ఎక్కించేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడతాయి, జాగ్రత్తగా ఎక్కించుకోండి. రెండు ఎక్కించాను నేను. వీళ్ళు ఒకటి తీసిన తర్వాత ఒకటి ఊడిపోతుంది అనమాట. జాగ్రత్తగా ఎక్కించుకొని మీకు నేను చూపిస్తాను ఆర్మేచర్ ఎక్కించి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను ఎక్కించడం జరిగిందనమాట. ఇది ఈ విధంగా ముందు ఆర్మేచర్ ఎక్కించేసుకోండి. కార్బన్లు కరెక్ట్గా పక్కన కరెక్ట్గా ప్లేస్ అయ్యేలాగా చూసుకోండి. కరెక్ట్గా ప్లేస్ అయ్యేలాగా చూసుకోండి. కార్బన్ అనేది తగలకుండా దీనికి జాగ్రత్త పడండి. బాడీకి తగలకుండా చూసుకోండి. ఇది పాజిటివ్ కదా, అందువల్ల బాడీకి తగలకుండా దీన్ని చూసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కార్బన్స్ ఎక్కించిన తర్వాత మనం ఈ మ్యాగ్నెట్ది ఎక్కిందాము. ఈ మ్యాగ్నెట్ది ఎలా పడితే అలా ఎక్కించడానికి ఏమీ కుదరదు, ఎందుకంటే ఇక్కడ చూడండి కటింగ్ ఉంది. ఇక్కడ కొంతమంది అంటారు దీన్ని రివర్స్ చేస్తే మోటార్ రివర్స్ తిరిగేద్దని అని అంటారు, కానీ ఇది ఇక్కడ అలాగైతే సూట్ అవుతుంది. ఇది ఇక్కడ చూడండి కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ ఈ పక్కన ఉండదు, దీనికి ఈ పక్కన ఉండదు. ఈ కటింగ్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కటింగ్ ఉంది. అందువల్ల జాగ్రత్తగా దీన్ని ఎక్కించండి. ఇది ఎక్కించేటప్పుడు ఆర్మేచర్ కదలకుండా చూసుకోండి జాగ్రత్తగాను, ఎందుకంటే కొంచెం ఇది లాగేస్తుంది అనమాట అటు ఇటుని. చేతులు జాగ్రత్త, కిందకి ఇలా ఫిక్స్ అవుతుంది. ఇది కటింగ్ ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళండి. దీన్ని అయిపోయిందా, ఇలా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా గాడి అనేది ఉండదు, ఇంకా
ఫిక్స్ అయిపోద్ది. మనం ఆల్రెడీ ముందుగానే గీత పెట్టుకున్నాం. ఇక్కడ గీతనంగా గీత వచ్చేలాగా మీరు అలా ఇప్పేటప్పుడే ముందు పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ గాల్లో డస్ట్ ఏమీ లేకుండా చూసుకోండి. అంటే పైన ఎక్కించేటప్పుడు మళ్ళా ఇబ్బంది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇక పైన ఉన్నటువంటి డెక్ ఏదైతే ఉందో దీన్ని తీస్తున్నాం మనం. ఈ రింగ్ ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో దీనికి సంబంధించినటువంటి ఏమైనా క్రీజ్ పెట్టుకోవాలంటే కనుక కొద్దిగా బాగా ఎక్కువగా కాకుండా లైట్గా క్రీజ్ పెట్టుకోండి. ఇక్కడ ఈ వాచర్ మీద మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా పెట్టుకోండి. తర్వాత జాగ్రత్తగా దీన్ని మనం ఎక్కించేయడమే. ఇది ఎక్కడ ఉందో చూడండి కటింగ్. దీనికి ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నాము. లేదంటే దీనికి గీత ఉంటుంది అన్నమాట. ఇక్కడ గీత పెట్టాను చూడండి. ఇక్కడ ఈ గీత ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది చూసారా? ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఈ బోల్ట్లు ఉన్నాయి కదా, ఈ బోల్ట్లు అనేది ఎక్కిందాం. దీంట్లోకి కొద్దిగా క్రీజ్ పెట్టండి. ఎక్కించేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి సులువుగా ఎక్కుతాయి అన్నమాట. అలా ఈజీగా ఎక్కడానికి మనం క్రీజ్ పెట్టుకొని ఈ బోల్ట్ అటు ఇటు వెళ్ళకుండా చూసుకోండి. కరెక్ట్గా ప్లేస్లోకి ఎక్కేలాగా చూడండి. కరెక్ట్గా ప్లేస్లోకి ఎక్కితేనే బాగా ఎక్కుతుంది బోల్ట్. చూసుకోండి. క్రాస్గా ఎక్కేంత వల్ల టైట్గా ఎక్కుతాయి. అలా క్రాస్గా ఎక్కకుండా చూసుకోండి. నేను స్పానర్ తీసుకెళ్ళి మనం బిగిందాం వీటిని. లైట్గా పట్టేసుకుంటా వీటిని చేద్దాం. దగ్గరికి వచ్చినాక రెండు సమానంగా వేసుకోవాలన్నమాట. మీకు అడ్జస్ట్మెంట్లు తేడా వస్తే మోటార్ ఏమవుతుందంటే తిరగదనమాట. కరెక్ట్గా ఫిట్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సరిగా లేకపోవడం వల్ల ఓ నట్ టైట్గా వేసేసి ఒక నట్ లూజ్గా ఉంచామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే బ్రష్లు లోపల పట్టేస్తాయి అన్నమాట. కరెక్ట్గా ఉంటేనే ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట. ఇది ఇలా వేసిన తర్వాత ఇది కూడా కొద్దిగా టైట్ పట్టేయండి. ఈ బోల్ట్లు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా స్పానర్ దీనికి అవసరమైతే ఇది ఇప్పిన తర్వాత దీన్ని సరిపడా మటు రెంచ్ మనం తెచ్చుకోవాలి. రింగ్ రెంచులు దొరుకుతాయి. సరిపడా రెంచ్ తెచ్చుకుంటే కానీ ఏం ప్రయోగాలు చేయకూడదు. కరెక్ట్ రెంచ్ తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ బోల్ట్లు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి కరెక్ట్ రెంచ్ కొనుక్కొని మనం రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం మోపెట్టి అది ఇది చేయడానికి ఇరుకులోని ఇబ్బంది అవుతుంది. వేరే రెంచులు సూట్ అవ్వన్నమాట. చూడండి, ఇది కరెక్ట్గా సూట్ అయిందో లేదో చూసుకోండి మీరు. కరెక్ట్గా టైట్ పట్టేయాలి వీటిని. రెండాటిని కూడా సరి సమానంగా టైట్ పట్టేయండి. ఇలా వేసిన తర్వాత మనం ఇది తిరుగుతుందో లేదో ఒకసారి మనం చూసుకోవచ్చు. మీకు డౌట్ ఏమి ఉండదు. అంటే అంతకుముందు మీద కొద్దిగా టైట్గా ఉంటుంది. ఎందుకంటే కొత్త బ్రష్లు వేసాం కదా మనం. కార్బన్స్ అనేది కొత్తగా వేసాం కదా, అందువల్ల అలా ఉంటుంది అన్నమాట. ఈ పక్కన ఎక్కడన్నా గాడి ఏమీ లేకుండా చూసుకోండి. కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా. ఏదైనా మీకు డౌట్గా ఉంటే ఇలా బాదుకొని మళ్ళీ టైట్ పట్టు వేసుకోవచ్చు అనమాట. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం బాడీకి దీనికి కంటిన్యూటీ చూసాము. ఈ కార్బన్లు పోయినప్పుడు కంటిన్యూటీ రాలేదు. ఇప్పుడు వస్తుందో లేదో ఒకసారి మనం చూద్దాం. బాడీకి దీనికి చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూటీ వస్తుంది. ఇది అంటే మనం కార్బన్స్ అటు ఇటు ఉన్నాయి కదా, అవి టచ్ అవుతున్నాయి అన్నమాట. మోటార్ అయితే రిపేర్ అనేది అయిపోయింది. మనం ఇది డైరెక్ట్గా బైక్ బిగించుకుని మనం టెస్ట్ చేయొచ్చు ఒకసారి. ఇది పాజిటివ్ అన్నమాట. దీనికి గ్రౌండ్ ఇస్తాం మనం. బైక్ గ్రౌండ్ అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట.
అర్థమైంది. ఇక్కడ రబ్బర్ ఉంటుంది. ఈ రబ్బర్ కనుక పోతే మనకి ఆయిల్ దీంట్లోంచి లీకేజ్ అవుతుంది అనమాట. సరే, మనకి కంప్లీట్ అయింది వీడియో. నెక్స్ట్ మనం బైక్ బిగించిన తర్వాత చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం మోటార్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. మోటార్ రిమూవ్ చేసాము. దీన్ని క్లీన్ చేసి బిగించినప్పుడు మీకు చూపిస్తాను అనమాట. క్లీన్ చేసి బిగించి స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బిగించడంలో నేను ఒకసారి దీని నట్లు టైట్ చేసేస్తున్నాను. నేను బోల్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ పాజిటివ్ టెర్మినల్ కనెక్షను అలాగే నెగిటివ్ టెర్మినల్ కనెక్షన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ టెర్మినల్ కనెక్షన్ ఇచ్చాము. ఇక్కడ దీనికి క్యాప్ ఉంటుంది అన్నమాట. ఈ క్యాప్ అనేది దీన్ని మనం తగిలించేద్దాము. ఇది బిగించడం అయితే అయిపోయింది. దీన్ని మనం ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేస్తున్నాను. మోటార్ బిగించడం అయితే అయిపోయింది. మనకి ఇది ఆన్ చేశాను. మోటార్లో వెలుగుతుంది. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఈ బటన్ స్టార్ట్ బటన్ చూసారు కదా. చూసారు కదా ఎలా పనిచేస్తుందో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.